హాయ్ అండి. వెల్కమ్ టు స్వాతి కోన యూట్యూబ్ ఛానల్. నా పేరు స్వాతి. ఈరోజు మనం ఇంటి దగ్గర ఎంతో టేస్టీ అయిన వంకాయ రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ఇలాంటి పెద్ద వంకాయని వీడియోలో చూపించినట్లు వంకాయకి నూనె రాసి బాగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకుంటే బాగా లోపల ఉడికిపోతుంది. టమాటీ కూడా వీడియోలో చూపించినట్లు ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. అప్పుడే బాగా టమాటీ కూడా ఉడుకుతుంది. ఇలా ఘాట్లు పెట్టి స్పోర్క్ కానీ ఏదైనా మీ ఇంటి దగ్గర ఏది ఈజీగా కన్వీనియంట్గా పట్టుకోవడానికి ఉంటే దాన్ని పెట్టి ఇలా మంచి కలర్ వచ్చిన వరకు 2 టమాటీలు కూడా కాల్చుకోవాలి. ఇలాంటి పెద్ద ఒక వంకాయకి 2 టమాటీలు అయితే చాలా బాగుంటుంది పచ్చడి. దీన్ని కూడా ఇలా మంచి కలర్ వచ్చే వాళ్ళకి కాల్చుకోవాలి. మా అమ్మమ్మ నా చిన్నప్పుడు రోట్లో ఈ పచ్చడి చేసేది. రుబ్బుతూ ఉంటే తినేసేవాళ్ళం. చాలా టేస్ట్‌గా ఉండేది. మళ్ళీ ఇప్పుడు నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని చేస్తున్నాను. చాలా టేస్ట్‌గా వచ్చింది. ఎల్లుల్లిపాయ కూడా ఇలాగే కాల్చుకోవాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నిజంగా చాలా బాగుంది. ఎందుకంటే ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి మేము తినేసాం కాబట్టి చెప్తున్నాను. దీనిలో ఎండుమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయల కంటే ఎండుమిరపకాయలు ఈ పచ్చడికి టేస్ట్‌గా ఉంటుంది. అన్నీ ఇలా మంచిగా కాల్చాక పైనున్న తొక్కు మొత్తం తీసేయాలి. ఇలా కాల్చడం వల్ల ఈ పచ్చడికి మంచి స్మోక్ ఫ్లేవర్ పట్టి చాలా బాగుంటుంది పచ్చడి. అప్పటోలే చాలా తెలివైన వాళ్ళు. ఇలాంటి మంచి మంచి పచ్చళ్ళు చేసుకొని తినేవారు. ఇప్పుడున్న మన పిల్లలందరూ అన్ని డీప్ ఫ్రై ఐటమ్సే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. కర్రీస్ కూడా అన్ని ఫ్రైలే తింటున్నారు. కూరలు ఏమి పెద్దగా తినట్లేదు. అందుకే మన హెల్త్ కూడా అలాగే తయారయ్యాయి. మొత్తం కాకపోయినా అప్పుడప్పుడు ఇలాంటి పాతకాలం వంటలు చేసి టేస్ట్‌గా ఉంటుంది. హెల్తీ కూడా ఉంటుంది. ఎల్లుల్లిపాయ కూడా ఇలా చిన్న చిన్నగా తీసి వేసుకోవాలి. చెప్పే కదా పచ్చిమిరపకాయల కంటే ఈ పచ్చడికి ఎండుమిరపకాయలు బాగుంటుంది. మా అమ్మమ్మ అయితే ఎండుమిరపకాయలే వేసేది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే మనకి రోట్లో వేసుకోవడానికి బాగుంటుంది. కానీ అందరి దగ్గర రోల్ ఉండదు కాబట్టి నేను ఈజీగా చేసుకోవడానికి మిక్సీలో వేస్తున్నాను. అందులోనే ఉప్పు, కొద్దిగా పసుపు, ధనియాల పొడి వేసుకోవాలి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. చివరిలో కొద్దిగా చింతపండు వేసుకోవాలి. ఇలా కచ్చబెచ్చగా దంచుకొని వేరే ప్లేట్లో తీసుకోవాలి. ఇందులో పోపు వేసుకోవడానికి స్టవ్ మీద కళాయి పెట్టి ఎక్కువ నూనె ఏం అవసరం లేదు. ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుంది. అందులోనే ఆవాలు, జీలకర్ర, కొద్దిగా శనగపప్పు, పోపు సామాన్లు వేసుకోవాలి. ఇవి లైట్‌గా ఏగాక ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. ఇలా వేసాక మనం ముందుగా ఉంచుకున్న ఈ వంకాయ పచ్చడిలోకి యాడ్ చేయాలి. వేసి ఒకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన వంకాయ రోటి పచ్చడి రెడీ అవుతుంది. మీరు కూడా ఒకసారి ఇంటి దగ్గర ట్రై చేయండి. చాలా బాగుంటుంది. నేనైతే ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి తినేసాం. చాలా బాగుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో కొత్తిమీర పచ్చడి, టమాటా నిల్వ పచ్చడి అన్ని కూడా ఉన్నాయి. ఒకసారి అవి కూడా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.